హలో హలో సో నిన్న అది కొంచెం 10 minutes తర్వాత అది కనెక్ట్ అయింది. సో ఇట్ షోస్ యాజ్ కనెక్టెడ్. ఓకే, సో ఇది మీరు లాగ్ అండ్ ఎక్స్ప్రెస్ లో మనం కనెక్ట్ చేసినామంటే 15 minutes తర్వాతే మనకు లాక్స్ అనేది విజిబుల్ అవుతుంది. ఎక్కడంటే ఇన్ ద లాగ్ సెక్షన్ ఇఫ్ యూ సీ విర్చువల్ మెషిన్స్. సో ఒక విఎం కనెక్ట్ అయింది, సో ఇంకొక విఎం కనెక్ట్ అవ్వాల. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ దట్ దెన్ యూ కెన్ డైరెక్ట్లీ ఇలా కనెక్ట్ చేయొచ్చు. ఇది నాకు తెలిసి విండోస్ విఎం అనుకుంటా. సో ఇప్పుడు కనెక్ట్ అయిన విఎంకి మనం లాక్స్ అనేది తీసుకోవచ్చు. ఇటు కనెక్టెడ్ దిస్ వర్క్ స్పేస్. నీకు మల్టిపుల్ వర్క్ స్పేస్ ఉంటే కూడా అదర్ వర్క్ స్పేస్ అని చూపిస్తుంది ఒక్కొక్క విఎంకి. దిస్ వర్క్ స్పేస్ అని ఉంటే ఆ పర్టికులర్ విఎం అనేది ఈ వర్క్ స్పేస్ లో ఉందనే మీనింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నీకు షార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఏదైనా ఎర్రర్స్ ఉంటే, లేదు లైక్ ఏం ఓఎస్ కావాలని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ బై, సో నేమ్ పెట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో రిసోర్స్ గ్రూప్ పెట్టుకుని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. గైస్ క్లియర్? సో ఇది కనెక్ట్ అవ్వగానే మీకు చేసే లాగ్స్ లో పేసి మనం జస్ట్ కొరీ రన్ చేసుకొని, కుస్తో కొరీ అంటారు, ఇది కైండ్ ఆఫ్ సీక్వెల్ మరిగా. సో మీరు కొరీ రన్ చేసుకొని మీరు లాగ్స్ అనేది తీసుకోవచ్చు. మీరు లాగ్స్ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఆ పర్టికులర్ విఎంలో కూడా పేసి నీకు ఆడ లాగ్స్ కనిపిస్తుంది. సో అది కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కొరీస్ వాడే ఆల్రెడీ ఏదైనా ఇచ్చింటాడు. సో సిమిలర్ మీకు అదే మరి కావాలన్నా రాసుకోవచ్చు, లేదు మీరు మోడిఫై చేసి రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను ఒక కొరీ రన్ చేసిన, జస్ట్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ సింపుల్గా ఇది వచ్చేసి సిపియు రన్ చేసే ఒక కొరీ. సిపియు వచ్చి ఎంత యూసేజ్ అవుతుంది విర్చువల్ మెషిన్స్ లో అనేది ఈ లాగ్ ఈ కొరీ రన్ చేసుకొని తీసుకోవచ్చు మనం. లైక్ సెట్ టైమ్ సంథింగ్ లైక్ లాస్ట్ 4 hours. ఇలా మీరు రన్ చేసినంటే మీకు లాక్స్ అనేది మీకు ఇలా ట్రెండింగ్ చూపిస్తుంది. లాగ్ అండర్ స్పేస్ కనెక్ట్ అయ్యింటే సీల్ ఇప్పుడు ఇది కనెక్ట్ నిన్న ఇప్పుడే కనెక్ట్ అయింది, ఇప్పుడు మార్నింగ్ కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు విజిబిలిటీ. ఓకే, సో ఇలా మీకు కొరీస్ కావాలన్నా మీకు నార్మల్ కొరీస్ కూడా ఉంటాయి, లైక్ అజూర్ ఆడిట్ లాక్స్, లేదంటే మనం రాసుకోవాలి కొరీస్. సో లేటెస్ట్ 50 లాక్స్. సో ఏదైనా యాక్టివిటీ జరిగి ఉంటే షో లాస్ట్ 50 లాక్స్ కూడా మనం కొరీ రన్ ఇట్. బ్రో ఒక క్రియేట్ చేసి చూపించగలుగుతారా? ఏంటి బ్రో? ఒక క్వరీ క్రియేట్ చేసి చూపించగలుగుతారా? మనం రాసుకోవచ్చు కదా ఇప్పుడు ఏదైనా క్వరీ కావాలి. మీరు గూగుల్ పే కూడా రాయొచ్చు, లైక్ సెర్చ్ చేస్తే కూడా కుస్తా కొరియన్ వేసి. ఓకే, కుస్తా కొరి లాంగ్వేజ్ మీకు డాక్యుమెంటేషన్స్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ లో, లైక్ ఇది కైండ్ ఆఫ్ సీక్వెల్ మరి ఉంటుంది మీకు. ఇది నాట్ డిఫికల్ట్ బట్ నేర్చుకోవచ్చు. నీకు లాగ్ మేనేజ్మెంట్ ఏం వాడుతున్నారంటే మీరు చెప్పాలి క్లియర్గా. సో వీఆర్ యూజింగ్ లాగ్ అండ్ వర్క్ స్పేస్ టు మానిటర్ అవర్ లాగ్స్. ఓకేనా? సో ఈ లాగ్ అండ్ వర్క్ స్పేస్ లో ఏం కొరీ అంటే కుస్తా కొరీ రాసుకొని కొరీ ఒకటి రాసి, సో వి విల్ మానిటర్ అవర్ కొరీస్. మీకు ఏదైనా లాగ్స్ కావాలన్నా మీరు కొరీ రాసుకొని జస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చాలా ట్యూటోరియల్స్ శాంపుల్స్ అన్ని ఇచ్చింటారు. సో మీరు దాన్ని చూసుకొని లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మరి ఇది. ఇది మీరు గూగుల్ కొట్టగానే మీకు వస్తుంది. డిస్ప్లే కాలమ్ చార్ట్ మరిగా సమ్ టు ప్రాజెక్ట్
two or more columns, then use the Excel based chart. Push the query for virtual machine. So this అంటే to a correct way. This is the query we're getting result of last above 50-90%, which is not the thing what we achieve. అంటే 90% పైన నీకు సిపి యూసేజ్ అయి ఉంటే సో we can able to get it. So because of these, the puff అనేది ఒక పారామీటర్ లైక్ ఆడిట్ పారామీటర్ మరి ఇది. చూసినట్టే స్కోప్ మనకి లినక్స్ కి సెలెక్ట్ చేస్తున్నాను బికాస్ నేను సర్వర్ లోపల పోతున్నా, విర్చువల్ మెషిన్ లోపల లాక్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ పోయినట్టే స్కోప్ ఆటోమేటిక్గా లినక్స్ కి పోతుంది. విటల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో, కానీ ఇది స్టార్టింగ్ నుంచి వినలే కాబట్టి కొంచెం అర్థం అవ్వట్లేదు. నిన్న క్లాస్ కూడా వింటే క్లియర్ అవుతుంది అప్పుడు. ఓకే. So to need to following parameters counter process I have to say okay. So this is the CPU count machine reporting to log into server. I change the query line which is been also pointing to. సో ఈ query అనేది ఇట్ విల్ బి మనకి వచ్చేసి విఎం మోడ్ ఎన్ని విఎం ఉంటుంది, ఐ మీన్ విఎం సిపియు రిసోర్స్ యూటిలైజేషన్ ఎంత అని చెప్పి మనకు చూపిస్తుంది. ఈ query కరెక్ట్గా ఉంటే వస్తుంది. ఇది సింటెక్స్ కరెక్ట్ బట్ వాల్యూస్ రావట్లే. మార్నింగ్ దాన్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి రావట్లేదు. సెట్ రేంజ్ లాస్ట్ 4 hours అంటే it will take some time actually. Keep so the creator search query average 50 over the and set alert all.
ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇదే ఉంది వేర్ మెమరీ అనేది ఒక కొరీ లైక్ కౌంట్ ఈక్వల్ టు అవైలబుల్ ఎంత మెమరీ కావాలో. సో ద నేమ్ యూస్ టు బి లినక్స్ రికార్డ్స్. సో ఇది వచ్చేసి విండోస్కి. సో మనం వచ్చేసి ఎంత యూసేజ్లో ఉంది అనేది ఇప్పుడు కరెంట్గా ఇప్పుడు మన సర్వర్ లాగిన్ చేస్తే సిపి మెమరీ చూడగలం, అంతే కదా. అది లేకుండా నేను ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు ఎంత యూసేజ్లో ఉంది కరెంట్గా అనేసి ఈ కొరీ రాసి. అర్థమైందా? ఇది యూజ్ చేసి లాస్ట్ 24 hours నేను మార్నింగ్ 8 o'clock ఏం కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇది రావట్లేదు. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు రిఫ్లెక్ట్ యాక్చువల్లీ. ఓకే గైస్, వినిపిస్తుందా? సో మీకు పర్ఫార్మెన్స్ పోతే పఫ్ అని వస్తుంది ఇక్కడ సింటాక్స్ స్టార్ట్ ఫ్రమ్. సో డయాగ్నోస్టిక్స్ పోతే మీకు డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ అవుతుంది. డయాగ్నోస్టిక్స్ లో ఏదైనా ఒక మాల్వేర్ డిటెక్షన్ పెట్టినట్టే ఇది చూడండి, నీకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి డయాగ్నోసిస్ స్టార్ట్ అవుతుంది ఇది. లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ లినక్స్ కర్నల్ ఈవెంట్స్, ఇదన్నీ చూసుకుంటే డయాగ్నోస్టిక్స్ లాగ్స్ యాక్చువల్లీ. ఇదన్నీ పర్ఫార్మెన్స్ లాగ్స్. పర్ఫార్మెన్స్ లాగ్స్ ఏమేమి వస్తాయంటే మెమరీ యూసేజ్, సిపి యూసేజ్ అన్నీ వస్తాయి. సో పర్ఫార్మెన్స్ డయాగ్నోస్టిక్స్ లాగ్ అంటే నీకు డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది వస్తుంది. ఇక్కడ నీకు వచ్చేసి డయాగ్నోస్టిక్స్నే పెడతాడు యాక్చువల్లీ. సో ఈ కొరీ అనేది సింటెక్స్ తప్పు ఇది యాక్చువల్లీ అలా చూపిస్తుంది. లైక్ లెట్ మీ డిలీట్ దిస్ అండ్ దెన్ ఇది ఆటోమేటిక్గా వాడు మనకి ఇచ్చే కొరీస్. సో డిఫాల్ట్ కొరీస్ ఇన్ ద అవైలబిలిటీస్ కౌంట్ అప్డేట్స్. బట్ ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఉంటే ఇది వస్తుంది. బట్ ఇది ఏం ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ నౌ ఓన్లీ కాబట్టి ఇది రావట్లేదు. సో ఓకే, సో దీనికి వస్తుంది యాక్చువల్లీ లినక్స్ కౌంట్. ఇది ఏంటంటే లైక్ హార్ట్ బీట్ ఎంతసేపు జనరేట్ అవుతుంది అనే మనకి చూపిస్తుంది. 60 seconds. సి కౌంట్ హార్ట్ బీట్స్, ఆల్ కంప్యూటర్ హార్ట్ బీట్స్ ఫ్రమ్ ద లాస్ట్ 1 hour. హార్ట్ బీట్స్ అంటే కంప్యూటర్ కూడా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ మరికి చెప్పొచ్చు మనం. చూసంటే ఇలా మనకి రిజల్ట్స్ వస్తుంది. షట్ డౌన్ విర్చువల్ మెషిన్స్, ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. లైక్ ఏ విర్చువల్ మెషిన్స్ షట్ డౌన్ లో ఉన్నాయని కూడా మనం గెట్ చేయొచ్చు కొరీ రన్ చేసి. బట్ ఇట్స్ నాట్, ఇప్పుడు మనకి అది లేదు కాబట్టి రావట్లేదు. లాస్ట్ 30 minutes ఏవిఎం మనం షట్ డౌన్ చేయలేదు. ఇది కౌంట్ హార్ట్ బీట్స్ కమింగ్. సో కౌంట్ హార్ట్ బీట్స్ మాత్రం మనకు వస్తుంది బికాస్ ఆ లాక్స్ వరకు అక్కడ జనరేట్ అయి ఉండదు. ఓకే, అంటే స్టోర్ అయి ఉండదు. ఒక్క నిమిషం లైక్ స్పైక్. మనకి ఇంటర్వ్యూలో అడిగినా అంటే చెప్పాలి ఇదన్నీ. సో వాట్ ఆర్ ద లాగ్స్ టైప్ వీ విల్ హ్యావ్ ఇన్ అజూర్. లాగ్ అంటే వర్క్ స్పేస్లో అంటే మనం చెప్పాల్సింది అలర్ట్, అవైలబిలిటీ, డయాగ్నోస్టిక్స్, ఎర్రర్స్, హెల్త్, పర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీ. సో ఆల్మోస్ట్ వచ్చేసి 7 types ఆఫ్ లాగ్స్ అనేది ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద లాగ్ అంటే వర్క్ స్పేస్. ఓకే, so there's some issues coming. బ్రో ఈ వర్క్ మనకి ఇస్తారా? లాగే ఉంటుంది బ్రో పక్కా. అంటే ఎక్కువ ఉంటుందని చెప్పలేము, బట్ డిపెండ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. లేదు వాళ్ళు థర్డ్ పార్టీ టూల్ వాడినారంటే థర్డ్ పార్టీ టూల్స్ అలా ఉంటాయి మనకి.
linked storage agent configuration, build up performance counters, add counters. మీకు ఎక్స్ట్రా ఏదైనా కావాలి అనేటప్పుడు పర్ఫార్మెన్స్ కౌంటర్స్, సో యూ కెన్ యాడ్ ఇట్ హియర్ లైక్ మెమరీ. ఇలా సమ్ మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ కౌంటర్స్, మీరు ఎక్స్ట్రాగా డిస్క్ ఇది కావాలి, మెమరీ ఇది కావాలి, అండ్ దెన్ నెట్వర్క్ ప్రాసెసర్ ఇలా కావాలి అంటే కూడా మీరు ఎక్స్ట్రా కూడా మీరు పారామీటర్స్, దీని పేరు పర్ఫార్మెన్స్ కౌంటర్స్ అంటారు, లైక్ ఏజెంట్ కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా కంపోనెంట్స్ ఇది. సో ఇది కూడా మీరు మానిటర్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది ఇప్పుడే లాగిన్ ఇప్పుడే మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ కమింగ్ ఆల్ ద లాగ్స్ యాక్చువల్లీ. సో మీరు ఒకసారి గూగుల్ చేసుకొని కొరి ఒకటి రాసుకొని ట్రై, లేదంటే లాగ్స్ వర్క్ స్పేస్ లో కూడా పోయేసి మీరు లాగ్స్ డిఫాల్ట్ కొరీస్ కూడా ఉంటాయి. సో డిఫాల్ట్ కొరీస్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు వెదర్ యూ ఏబుల్ టు గెటింగ్ ఆర్ నాట్ అనే మరిగా. ఓకే, సో సమ్ ఆఫ్ ద లాగ్స్ ఇట్స్ కమింగ్ బికాస్ ఇది ఈ లాగ్స్ చూసినట్టే లాస్ట్ 50 hours ఏదైనా యాక్టివిటీ లాగ్స్ కావాలంటే కూడా యూ ఏబుల్ టు గెట్ ఇట్. So it is not coming all the logs out. Virtual machine. CPU.